లేఖన భాగాలు తెరిచి యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ప్రైజులాడో. మనం ప్రతిరోజు కూడా ఎన్నో రకాలైన ఇష్టాలు మన కుటుంబాల్లో జరగాలని, స్వస్థత, విడుదల, ఆశీర్వాదము, కృప, దీవెన నా కుటుంబంలో జరగాలని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటామో. అయితే ఈ ప్రకారంగా జరగాలి అంటే, నీవు ఆశీర్వదించబడాలి అంటే, ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలి అంటే, ఇప్పుడు నువ్వు ఎదుర్కొన్న ప్రతి బంధకం నుంచి పూర్తి విడుదల కావాలి అంటే సర్వోన్నతుడైన దేవుడు చెప్తున్నాడో, ముందు మనము ఆయన యందు నిలిచి ఉండేవారిగా ఉండాలి. ఎస్, మీరందరూ కూడా దేవుళ్ళు నిలిచి ఉండేవారిగా లేరు. ఎప్పుడు కూడా ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఎక్కడికి వెళ్దామా, ఎలా జీవిద్దామా అనే ఆలోచన కలిగి ఉంటున్నారో. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టల్లో కూర్చుకొనవు, అయినా పరలోకపు తండ్రి వాటినన్నింటినీ పోషిస్తూ ఉంటున్నాడో. వాటికంటే మనమందరం కూడా శ్రేష్ఠులం కాదా? ముందు మనము ఆయన యందు నిలిచి ఉండేవారిగా ఉండాలి. ఆయన మాటలు మనలో ఉంటే గనక తప్పకుండా మనం అడిగిన ప్రతి ఒక్కదాన్ని, మీకు ఏది ఇష్టం అడగండి. చాలా మంది కూడా స్వస్థత కావాలని, విడుదల కావాలని, ఆశీర్వాదం కావాలని, పాస్టర్ గారు మా జీవితంలో నెమ్మది లేదు, దీవెన లేదు, శాంతి సమాధానం లేవు, అభివృద్ధి లేదు, ఎన్నో బంధకాల చేత నేను బాధపడతా ఉంటున్నాను అని తెలియచేస్తా ఉంటున్నావు కదా. నీకు ఏది ఇష్టమో అడుగు అని దేవుడు తెలియచేస్తా ఉంటుంటే, అయితే దానికంటే ముందు అవసరాల కోసం మాత్రమే దేవుని ఆరాధన చేస్తున్నావేమో, అది కూడా ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. ఈ రోజుల్లో చాలా మంది యేసు ప్రభుని ఆరాధన చేస్తుంది ఎందుకు అంటే, అవసరాలు తీరుస్తాడండి. అవసరం తీరాక వదిలేసేవారిగా చాలా మంది ఉంటున్నారు. ఆకలి వేసినప్పుడు అన్నం ఎలా గుర్తొస్తుందో, ఈరోజు బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు యేసు ప్రభు గుర్తొచ్చేవాడిగా ఉంటున్నాడు. ఈరోజు యేసు ప్రభును ఆరాధన చేయడానికి, నీ సమస్యలు పోవడానికో, నీ దుఃఖం పోవడానికో, అప్పుల బాధ నుంచి విడుదల కలగడానికో, అనారోగ్యం నుంచి విడుదల కలగడానికో, ఈ గొడవలతో నేను ఉన్నానండి, అవమానాలతో ఉన్నా, నిందలతో ఉన్నా, శ్రమలతో ఉంటున్నా, ఉద్యోగాలు లేవు, గర్భఫలాలు లేవు, వివాహాలు లేవు, నా బిడ్డలు పాడైపోతున్నారు, అందుకోసం యేసు ప్రభుని నమ్ముకున్నాననే ఒక భ్రమలో బ్రతుకుతున్నారేమో. ఇవన్నీ దేవుడు కార్యాలు జరిగిస్తాడు. కానీ మీలో చాలా మంది కూడా 10 మంది కుష్టి రోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు స్వస్థత పొందుకున్న తర్వాత కేవలం ఒక్కడు మాత్రమే వెనక్కి వచ్చి, అయ్యా నేను స్వస్థత పొందుకున్నానని చెప్పారు. మిగతా 9 మంది రోగులు కూడా స్వస్థత పొందుకోలేదంటే పొందుకున్నారు, కానీ అవసరము తీరిపోయింది అని వెళ్ళిపోయే వారిగా ఉంటున్నారు. ఈరోజు యేసయ్యని ఆరాధన చేస్తున్న నీవు అవసరాల కోసం యేసయ్యని నమ్ముకున్నావా? ఆర్థిక ఇబ్బందులు పోవడానికి, కోర్టు సమస్యలు పోవడానికి, ఉద్యోగ సమస్యలు పోవడానికి, తిండి లేక ఎంతో బాధపడుతున్నావో, యేసయ్యను ఏ రకంగా ఆరాధన చేస్తూ ఉంటున్నావో. మీరందరూ కూడా ఇస్కరియోతు యోధ ఏ విధంగా అయితే ఉన్నాడో, యేసయ్యతో ఉండి 30 వెండి నాణేల కోసమో అమ్మి వేసిన ఆ ఇస్కరియోతు యోధ లాంటి జీవితంలో మీలో చాలా మంది కూడా ఉండే ఉంటారు. అయితే ఇశ్రాయేలీయులు కూడా అలాగే చేస్తూ ఉంటున్నారు. అవసరం తీరిన తర్వాత వారు సర్వోన్నతుడైన దేవుని వదిలిపెట్టేసే వారిగా ఉంటున్నారు. ఈ రోజు మీలో చాలా మంది కూడా దేవుడు నిన్ను బ్రతికించాడో, సాక్షిగా నిలబెట్టాడో, అప్పుడు సమస్య నుంచి విడుదల దయచేశాడో, శరీర బంధకాల నుంచి పూర్తి నెమ్మది, సమాధానాన్ని, కుటుంబాల్లో దీవెనను దయచేసిన తర్వాత ఆయన్ని మర్చిపోయావేమో, కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నారేమో, ఆయన చేసిన ఉపకారాలను విడిచిపెట్టే వారిగా ఉంటున్నారేమో. ఒకసారి ఆలోచన చేయండి. మరి మాకేమైనా సమస్య వస్తే అడగకూడదా పాస్టర్ గారు అంటే, అడగండి. అడిగితే దేవుడు తప్పకుండా దయచేస్తాడు. కానీ అవసరాల కోసమే యేసయ్య దగ్గరికి రావద్దు. స్వస్థత ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, అభివృద్ధి ఇస్తాడు. ఈ రోజు నువ్వు ఎదుర్కొన్న ప్రతి సమస్య కూడా పరిష్కారం ఆయనే. నువ్వు పడుతున్న ప్రతి దుఃఖాన్ని కూడా సంతోషం ఇచ్చి నడిపించేది ఆయనే. నేనే చెప్పగలను, మీకు ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, కృప కలుగుతుంది. దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ కేవలము దానికోసమే యేసయ్యను నమ్మదో, శ్రేష్టమైన నిత్య రాజ్యాన్ని ఇస్తాడన్న ఆలోచన కలిగి అడగండి. సర్వోన్నతమైన కృప దేవుడు తప్పకుండా మీకు దయచేస్తారో. యాకోబుకి ఆశీర్వాదం లేదు, దేవాది దేవుడిని అడిగాడో, దేవుడు సర్వోన్నతమైన కృప దయచేయలేదా? హన్నా సంతానం లేకుండా బాధపడతా ఉంటున్న సమయంలో దేవుడు హన్నాకి సంతానం ఇచ్చి నడిపించాడో. సొలొమోనుకి జ్ఞానం కొదువుగా ఉంది. ఈ రోజు మీలో కూడా చాలా మంది చదువుకున్న బిడ్డలు, వయసుకు వచ్చిన బిడ్డలు జ్ఞానం లేదని ఎదురు చూస్తూ ఉంటున్నారేమో. సొలొమోను అడిగిన విధంగా మీరు జ్ఞానం అడగండి, దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడో. ఎస్తేరు రాణిగా అవ్వాలని ఎంతగానో అనుకుంది, నిజంగా దేవుడు గొప్ప క్రియలు చేస్తా నడిపిస్తూ ఉంటున్నాడో. హిజ్కియా ఆరోగ్యం అడిగాడో, దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడో. సిలువ మీద దొంగ కూడా పరలోక రాజ్యము చేరాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటే దేవుడు తప్పకుండా అనుగ్రహించాడో. పౌలు శీలను బంధించి చెరసాల్లో వేసేసినప్పుడు జైలు అధికారి రక్షణ కావాలని అడిగాడో, దేవుడు వెంటనే రక్షణ అనుగ్రహించాడు. అంటే దేవుడు అడిగితే, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కరు కూడా అడిగితే వాళ్ళందరూ కూడా పొందుకున్నారో. వాక్యం వింటున్న నీవు కూడా అడిగితే తప్పకుండా పొందుకుంటావు. ఏ అడ్డంకితో ఉన్నావో, ఏ సమస్యతో ఉన్నావో, ఎవరైతే కలవర పెడుతున్నారో, ఎవరైతే పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారో, ఏ కష్టాల్లో అయితే, సమస్యలతో అయితే, బాధలతో అయితే, ఇరుకులతో అయితే, వేదనతో అయితే, కన్నీటితో అయితే నువ్వు ఉంటున్నావో, దేవుడు దాన్ని ఆనందంగా మారుస్తున్నాడో. నీవు అడిగితే తప్పకుండా పొందుకుంటావు. కానీ అవసరం కోసం ఆయన నమ్ముకోబాక మీరు ఆయనలో నిలిచి ఉండేవారిగా ఉండండి. ఆయన మాటలు మీలో ఫలింపచేసే విధంగా ఉండండి. పరిపూర్తిగా ఆయన నమ్మండి.
మీ హృదయంలోకి ఆయన్ని ఆహ్వానించుకోండి. తప్పకుండా మీ కుటుంబంలో ఉన్నతమైన స్థానంలో నడిపించబడతారో. ఏ బంధకాలతో ఉన్నా, ఏ చీకటి శక్తులతో ఉన్నా, ఏ దురాత్మ శక్తులు మిమ్మల్ని పట్టినా, ఏ రక్షణ లేక ఎదురు చూస్తూ ఉంటున్నాం, స్థిరపరచబడే స్థిరమైన మనస్సు మీలో లేకుండా ఉన్నా సరే దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉంటున్నాడు. మీరు చేస్తున్న ప్రార్థనని సఫలీకృతం చేస్తాడో. మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును కూడా సఫలీకృతం చేసే సర్వోన్నతుడైన దేవాది దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మీరెవరు కూడా మర్చిపోవద్దు. మరి మేమేం చేయాలి పాస్టర్ గారు అంటే, మీరు ఆయనలో నిలిచి ఉండండి. ఆయన మీలో తప్పకుండా నిలిచి ఉంటారు. తీగ ద్రాక్షవల్లితో నిలిచి ఉంటే గానీ ఎలాగ ఫలించదో, అలాగే మనం ఆయనతో నిలిచి ఉంటే మనం అందరూ కూడా ఫలించే వారిగా ఉంటామో. ద్రాక్షవల్లి ఆయన, తీగలు మనము. ఎవరు ఆయన యందు నిలిచి ఉంటారో, ఎవరు ఆయన యందు నిలిచి ఉంటారో వారందరూ కూడా బహుగా ఫలిస్తారో. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేమండి. మనం ఏ పార్టీ వారమో, ఏ మాత్రం వాళ్ళమో ఆయనకు విరుద్ధమైన కార్యాలు మనం అందరూ కూడా చేయడానికి ఎవడైనా ఆయన యొద్ద నిలిచి లేకపోతే గనక వాటన్నిటిని కూడా తీసి పారవేస్తారు కదా, అగ్నిలో కాల్చి వేస్తూ ఉంటారు కదా. అందుకే మనమందరము ఆయనలో మనము నిలిచి ఉండేవారిగా ఉందాం. ఆయన మాటలు మన దగ్గర ఉంటున్నాయి అనుకోండి, మనకు ఏది ఇష్టమో అడిగితే తప్పకుండా ఆయన మన పట్ల కార్యాలు జరిగిస్తాడో. మీ జీవితం ఇప్పుడు దాకా అంధకారమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుందేమో, ఆయన వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మీ జీవితాన్ని మీరు సరి చేసుకోండి. వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీ చూపుతో, మీ మాటతో, మీ ప్రవర్తనతో, మీ హృదయంతో ఒకవేళ ఆజ్ఞలను అతిక్రమిస్తూ జీవిస్తూ ఉంటున్నారేమో, దోషభరితమైన జీవితాన్ని మీరు అందరూ కూడా చేసేవారిగా ఉంటున్నారేమో. అసత్యంలో నుంచి సత్యంలోకి మనం అందరూ కూడా నడిచాము నాన్న. చీకటిలో నుంచి వెలుగులోకి మనం అందరూ నడిపించబడ్డాం. మరణాపాయ స్థితిలో నుంచి జీవమైన శ్రేష్టమైన విషయాల్లోకి మనం అందరూ కూడా నడిపించబడతా ఉంటున్నప్పుడు ఈ ఆపదలు వచ్చినా, సమస్యలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా సరే మీరెవరూ కృంగిపోవడానికి అవకాశం ఉండకూడదు. మీరు భయపడొద్దు. మీ ప్రార్థన నాకు వినపడింది అని సర్వోన్నతుడైన దేవుడు తెలియచేస్తూ ఉంటుంటే మనం భయపడవలసిన అవసరం లేదో, బాధపడవలసిన అవసరం లేదో. లెక్కలేని ఆపదలు మన మీదకి వచ్చినా సరే ఆయన శక్తిమంతుడు, మన ఆపద నుంచి రక్షిస్తాడు గనక ముందు మనము అంతం వరకు నమ్మకంగా ఉండేవారిగా ఉందాం. జీవమైన శ్రేష్టమైన కిరీటాన్ని మనకి దేవాది దేవుడు దయచేస్తాడు గనక నమ్మకమైన బిడ్డలుగా ఉండండి. ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం అందరూ కూడా నడుచుకుంటూ ముందుకు సాగిపోతే దేవుడు అత్యున్నతమైన ప్రణాళికతో మనం నడిపిస్తారు. రండి మనమందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాము. కృపగలిగిన మా తండ్రి, ప్రేమమయుడ, అత్యున్నతుడా, మా గొప్ప దేవ, నీ బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు నాయన. నా యందు మీరును, మీ మాటలో నా యందును నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడని మీరు మాకు తెలియచేశారు నాయన. వాటన్నిటిని అనుగ్రహిస్తాను అని తెలియచేస్తూ ఉంటున్నారు కదా ప్రభువా. మీ బిడ్డలతో మరొకసారి మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు. నెమ్మదిని, సమాధానమును, కృపను, బలమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వారికి ఎదురవుతున్న ప్రతి సమస్యను, వారికి ఎదురవుతున్న ప్రతి ఇబ్బందిని కూడా నాయన యేసు నామములో బిడ్డలకి పూర్తి విడుదల ఈ కుటుంబాలకు మీరు అనుగ్రహించి, దీవించి, ఆశీర్వదించి, బలాభివృద్ధిని కుటుంబాలకు మీరు దయచేయండి నాయన. విదేశాల్లో ఉంటున్న బిడ్డలకు క్షేమాన్ని వారికి అనుగ్రహించండి. అక్కమ లేకుండా ఎంతకన్నా బాధపడుతూ ఉంటున్నారో ఆ వేదనభరితమైన పరిస్థితుల నుంచి నీ బిడ్డలకు పూర్తి విడుదల ఈ కుటుంబాలకు మీరు దయచేయండి నాయన. మా దేశంలో ఉంటున్న బిడ్డలకు కూడా మీరు క్షేమాన్ని మీరు అనుగ్రహించండి. వైద్యులకు, పోలీసులకు, కార్మికులకు, ప్రభుత్వాలకు మంచి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. అప్పుల బాధలో ఉంటున్న వారికి విడుదల మీరు దయచేయండి. అనారోగ్యాలతో ఉంటున్న వారికి నెమ్మది మీరు దయచేయండి. తాగుడి జీవితానికి, వ్యభిచారానికి, పాపానికి, కోర్టు సమస్యలతో, దురాత్మ శక్తులతో, వివాహాలు లేక, జాబులు లేక, గర్భఫలాలు లేక ప్రభువా నీ బిడ్డలందరూ ఎదురు చూస్తూ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు నాయన. వారిని ఆత్మీయంగా ఈ రోజంతా మీరు బలపరిచి మీ కృపద ఇచ్చేయమని వాక్యాన్ని విన్నారు. వారి జీవితాలు ఫలింప చేసుకోవడానికి, వారి జీవితాలు మార్చుకోవడానికి మీ ఆత్మ కృపను కుటుంబాలకు మీరు అందించి స్థిరపరిచి కృప దయచేసి ఆశీర్వదించి బలాభివృద్ధిని మీరు దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన అవసరత మైలవరం నుంచి కమలా మేరీ గారు, అలాగే బాలరాజు, గ్రిజిత, బాబు రవీంద్ర, ఇందుశ్రీ బిడ్డల విషయమే, జ్ఞానం విషయమే మనం అందరూ కూడా ప్రార్థన చేసేవారిగా ఉందాం. అలాగే బాబు కిరణ్ కుమార్ విషయమే, అలాగే జాన్ బాబు, కుస్మా, బ్లెస్సీ, బెన్నీ, ఈ కుటుంబాలన్నింటినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వాదకరంగా నడిపించబడాలంటూ కూడా మనం అందరూ ప్రార్థన చేసేవారిగా ఉందాం. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా వాటన్నిటి విషయమే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాము. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఎప్పుడు వాక్యాలు పెడుతున్నా తప్పకుండా నోటిఫికేషన్ కింద వస్తాయి. అలాగే ఈ వాక్యాన్ని మీ స్నేహితులకి, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి.